4th డేకి 6th డేకి ఇట్లా. హాయ్ ఫ్రెండ్స్, ఐమ్ కోచ్ వెంకట్. ఇప్పుడైతే 99% మంది ఫెయిల్ అయిపోతూ ఉంటారు లా ఆఫ్ అట్రాక్షన్లో. దానికి రీజన్స్ ఏంటని తెలుసుకుందాం. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఈ వీడియో. లాస్ట్ వరకు చూడండి. మన బ్రెయిన్ మొత్తం 100% అయితే మన సబ్కాన్షియస్ బ్రెయినే 95% అయితే ఉంటుంది. మన సబ్కాన్షియస్ బ్రెయిన్లోకి వెళ్ళకుండా ఏది కళ నిజం కాదు. మన సబ్కాన్షియస్ బ్రెయిన్కి కాన్షియస్ బ్రెయిన్ అయితే అడ్డు వస్తుంది. ఒకవేళ మీరు ఒక కార్ కొందాం అనుకుంటారు, కాన్షియస్ బ్రెయిన్ అడ్డు వస్తుంది. నీ దగ్గర 10,000 లేవు, నీ కార్ ఎట్లా వస్తుంది, సంథింగ్ ఇట్లాంటి క్వశ్చన్స్ అయితే వస్తుంది. సో మనం ఈ కాన్షియస్ బ్రెయిన్ దాటుకొని సబ్ కాన్షియస్ బ్రెయిన్లోకి ఎంటర్ అవ్వాలి. ఎట్లా ఎంటర్ అవ్వాలంటే అఫర్మేషన్ ద్వారా, విజువలైజేషన్ ద్వారా. అండ్ అప్పటికి కూడా అడ్డొస్తూనే ఉంటుంది సబ్ కాన్షియస్ బ్రెయిన్. అయినా సరే మనం విజువలైజేషన్ ఆపకూడదు. అప్పుడు కూడా మన నమ్మకం కలగదు, మనం బిలీవ్ చేయలేము. మనకి ఎక్కడ మనం పాసిబుల్ అవుతుందా లేదా అనే క్వశ్చన్స్ అయితే వస్తాయి. అప్పుడు కూడా మనం మన బ్యాక్ అయితే వేయకూడదు. అప్పుడు కూడా విజువలైజ్ చేస్తూ ఉండాలి, అఫర్మేట్ చేస్తూ ఉండాలి. ఐఎమ్ రిచ్, ఐఎమ్ వెల్తీ, ఐఎమ్ హెల్దీ, ఇట్లాంటి అఫర్మేషన్ చేస్తూ ఉంటారు. మనకి ఏం కావాలో దాని గురించి ఆలోచిస్తూ ఉండాలి. అప్పుడు ఒక న్యూరల్ పాత్ ఏర్పడుతుంది మన బ్రెయిన్లో. ఇట్లా ఒక న్యూరల్ పాత్ అయితే ఏర్పడుతుంది, ఒక పాత్ లాగా. సో అప్పుడు కొంచెం మన ఇంప్రూవ్మెంట్ అయితే స్టార్ట్ అవుతుంది. అది 21 days అయితే చేయాలి. 2nd డేకి ఇట్లా అవుతుంది, 3rd డేకి ఇట్లా అవుతుంది, 4th డేకి 6th డేకి ఇట్లా 21 days చేసేసరికి ఒక స్ట్రక్చర్ అయితే ఏర్పడుతుంది మన న్యూరల్ పాత్లో. అంటే మన బ్రెయిన్లో ఒక స్ట్రక్చర్ అయితే ఏర్పడుతుంది. అప్పుడు ఆటోమేటిక్గా మీరు ఏం చెప్పినా కానీ ఆటోమేటిక్గా ఎక్కడున్నా సరే మీ సబ్ కాన్షియస్ మైండ్ చూసుకుంటుంది. మీరు చెప్పకపోయినా సరే ఆటోమేటిక్గా మీకు ఏదైతే గట్ ఫీలింగ్ వస్తుంది, గట్ ఫీలింగ్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఏ పని అయితే చేస్తారో ఆ పనికి సబ్ కాన్షియస్ మైండ్ డైరెక్షన్ ఇస్తుంది. ఆటోమేటిక్గా మీకు ఆపర్చునిటీలు వస్తాయి. ఇట్లా మీ డ్రీమ్ అయితే రియాలిటీలోకి అయితే వస్తుంది. మన సబ్ కాన్షియస్ మైండ్ లేకుండా అయితే మనం ఏది రాదు. సో అంతేకాదు, చాలామంది 98 ఇక్కడ కనిపిస్తుంది కదా, 98.0లో ఉంటారు. మీకు కావాల్సింది 98.3లో ఉంటుంది. మీరు 98.30లో ఉంటే 98.3లో ఉంటే 3లో ఉన్నది ఎట్లా వస్తుంది మనకి. సో మనం కూడా 98.3లో ఉండాలి. సో అది ఎట్లా అంటే మనం ఆ ఫ్రీక్వెన్సీకి వెళ్ళాలి. మన మెయిన్గా ఒక పర్సన్ వచ్చి ఫ్రీక్వెన్సీ 300 to 500 అయితే ఉంటారు. ఈ మధ్య ఉంటారు కొంచెం బాగా పాజిటివ్గా ఉన్న వాళ్ళు. నెగిటివ్గా ఉన్న వాళ్ళు 200 కూడా ఉంటారు, -100 కూడా ఉంటారు. సంథింగ్ ఇట్లా ఉంటారు అనమాట. మీరు అక్కడ ఉంది ఆ ఫ్రీక్వెన్సీకి ఉంది లేదో చూసుకోవాలి. 900 ఫ్రీక్వెన్సీకి లేదో చూసుకోవాలి. అప్పుడు మాత్రమే అట్రాక్ట్ అవుతాయి. మనం ఏ కావాలనుకున్నామో జరిగిపోతూ ఉంటాయి, ఏంజల్స్ నెంబర్స్ కనిపిస్తూ ఉంటాయి. అప్పుడు మాత్రమే మనం ఏది అనుకున్నా జరుగుతుంది. మీరు ఫ్రీక్వెన్సీ పనిలో అనుకుంటే ఇంకా రావట్లేదని, మీరు రావట్లేదంటే ఇక రాదనమాట. లైక్ అట్రాక్ట్ లైక్. ఆల్రెడీ మీకు సిచ్యువేషన్ బయట ఎట్లా ఉంది సరే, మీకు వస్తుందని నమ్మకం ఉండాలి. ఆటోమేటిక్గా జరిగిపోతుంది అనమాట. మీకు కావాల్సింది వచ్చేస్తుంది. ఇవన్నీ కూడా మన సబ్ కాన్షియస్ మైండ్ చూసుకుంటుంది. సో ఇట్లయితే ప్రాక్టీస్ చేయండి. మీరు ఫ్రీక్వెన్సీ కూడా 21 days అయితే ప్రాక్టీస్ చేయాలి. విజువలైజేషన్ అయినా సరే, ఆపరేషన్స్ అయినా సరే, ఏదైనా సరే 21 days చేస్తే కానీ ఏది కావదు. మధ్యలో మన కాన్షియస్ బ్రెయిన్ అట్ వస్తుంది. అండ్ మనకి క్వశ్చన్స్ వస్తాయి, ఈ డౌట్స్ వస్తాయి, ఫియర్స్ వస్తాయి. మన హార్ట్లో ఒకటి ఉంటుంది, మన బ్రెయిన్లోనేమో ఒకటి ఉంటుంది. ఇవన్నీ ఓవర్కమ్ చేసినప్పుడు మేనిఫెస్టింగ్ అవుతుంది. కొన్ని నెగిటివ్ పీపుల్స్ని కలవకూడదు. కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళు నెగిటివ్గా ఉంటారు, వాళ్ళ ట్రాప్లోకి వెళ్ళకూడదు. చాలా కండిషన్స్ అయితే ఉంటాయి. సో వాళ్ళ ఎనర్జీ మనకి షిఫ్ట్ మనం డ్రాక్ చేసుకుంటాం. మనం డ్రాక్ చేసుకోవాల్సింది ఏంటిది, మనం సోలిట్యూడ్లో ఉండాలి. ఎప్పుడు ఒంటరిగా ఉంటాకి ఇష్టపడాలి. మనం మేనిఫెస్టేషన్ చేస్తున్న టైంలో అట్లీస్ట్ 21 days అయినా ఒంటరిగా ఉంటాకి ఇష్టపడాలి. అప్పుడు మాత్రం మన డ్రీమ్ అనేది రియాలిటీలోకి వస్తుంది. అండ్ ఫ్రెండ్స్ ఉన్నారు, అండ్ సినిమాకి వెళ్ళాలి, సంథింగ్ ఉంటాయి కదా. అట్లాంటివి చేసినప్పుడు ఆటోమేటిక్గా మనం ఏంటంటే అయ్యే మన సబ్ కాన్షియస్ మైండ్ స్టోర్ అవుతూ ఉంటాయి. అవన్నీ వదలాలి. అవన్నీ వదిలేసి నార్మల్ స్టేట్కి వచ్చినప్పుడే, సాలిట్యూడ్లో ఒంటరిగా ఉంటాకి ఇష్టపడినప్పుడు ఫోకస్ మొత్తం మీ ఎనర్జీ ఎక్కడికి వెళ్తుందో, మన అటెన్షన్ ఎక్కడికి వెళ్తుందో మన ఎనర్జీ ఎక్కడికి వెళ్తుంది. మన ఎనర్జీ ఎక్కడికి వెళ్తుందో అక్కడ గ్రో అవుతుంది. సో ఎప్పుడు కూడా మీరు ట్యాబ్లెట్ వేసుకుంటారు, 21 daysకి వేసుకోమని చెప్తారు. ఫస్ట్ డేకి రిజల్ట్స్ రాదు, 21 days వేసుకున్న తర్వాత రిజల్ట్స్ వస్తుంది. సో ఇది కూడా అంతే, 21 days చేయాలి ఖచ్చితంగా. అండ్ మీకైతే కొంచెం ఏమన్నా డౌట్స్ అయితే ఉంటే నాకైతే కాల్ చేయొచ్చు. అండ్ మేమైతే క్లాసెస్ చెప్తున్నాం పర్సన్ టు పర్సన్. అంటే ఇండియాలో ఎక్కడా లేదు, పర్సన్ టు పర్సన్. మీకు క్వశ్చన్స్ ఉంటాయి, పర్సనల్ క్వశ్చన్స్. అవి అడగాలంటే అందరి ముందు అడగలేరు. అండ్ ఏం చెప్పుకోవాలి కోరికలు అంటే అందరి ముందు చెప్పుకోలేరు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అందరి ముందు చెప్పుకోలేరు. సో ఈ విధంగా మేమైతే పర్సన్ టు పర్సన్ చేసుకుంటున్నాం.
మీరు కూడా జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వచ్చు. కింద కనబడే నెంబర్స్ మీకు కాల్లో కూడా తీసుకుంటాం, మన జూమ్ మీటింగ్లో కూడా తీసుకుంటాం. రెండిట్లో ఉంటుంది అవైలబుల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.